శివములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశం ఏంటనగా, జన్మ పాపము ఉన్నదా? జన్మ పాపము ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక నరహత్య, ఒక వ్యభిచారము, ఒక విగ్రహారాధన, ఒక మోసము, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానుసారముగా పాపము అని చెప్పబడింది. ఈ పాపము యొక్క పర్యవసానము నరకము. అంత భయంకరమైనవి, చేయకూడనివి. అదెంత తీవ్రమైనదో, మనిషికి జన్మ పాపము ఉన్నది అని చెబుతూ వాటి సరసన దీన్ని చేర్చటం జరిగింది. ఎవరు అనంటే, వాక్యమునకు కాకుండా కేవలం సాతానుదైన మోసపు మాటలకి ప్రాధాన్యతనిచ్చినటువంటి కొంతమంది అమాయకులు, లేదా ఏదో కొత్త వరవడిలో బోధ చేస్తున్నామని అతిశయించేటువంటి భక్తులు ఈ జన్మ పాపము అనేటువంటిది విస్తృత ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చారు. ఇది విదేశాలలో నుండి దిగుమతైనటువంటి విషయం. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 97% క్రైస్తవులు నమ్ముతున్నటువంటి విషయం. అందరూ నమ్ముతున్నారు కదా అని నిజమని చెప్పటానికి వీల్లేదు. మీ గతంలో చెప్పాను, నరకానికి వెళ్ళేటువంటి త్రోవ విశాలమైనది. ఆ త్రోవలో అనేకులు వెళుతారు. అనేకులు వెళ్ళేటువంటి త్రోవ ఎప్పుడు సత్యమైనది కాదు. స్వర్గానికి వెళ్ళేటువంటి త్రోవ ఇరుకైనది. అందులో కొద్ది మంది మాత్రమే వెళుతారు. అంటే సత్యము నెరిగినటువంటి వారు కొద్ది మందే ఉంటారు అని దాని అర్థం. మరి ఏది సత్యం అనంటే, వాక్యం సత్యం. వాక్యం ఏమి చెబితే అది సత్యం. మరి వాక్యం ఏమి చెబుతున్నది? పిల్లరా, మీరు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే, ఆదాము అవ్వలు పండు తిననంత వరకు బాగానే ఉన్నారు. అప్పటి వరకు వారి పరిస్థితులు. ఎప్పుడైతే పండు తిన్నారో వారి ఆలోచనలు చెడ్డాయి. పండు తిన్న తర్వాతనే కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. ఆ ఆలోచనల మూలంగానే పిల్లలు పుట్టారు. కనుక పండు తినడం మూలంగా మనసు చెడ్డది. చెడినటువంటి మనసుతో కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచనలో నుండి పుట్టినటువంటి పిల్లలు పాపులు అని అన్నారు. అంటే వారు పాపం చేశారు. పాపం చేయటం మూలంగా వీరు పుట్టారు గనక వీరు పాపులు అని అన్నారు. అంటే పుట్టుకతోటే పాపులు అని
ఆ విధంగా వారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇక దీనికి ఒత్తాసుగా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేక అపార్థము చేసుకున్నటువంటి సందర్భం ఒకటి ఉంది. అదే దావీదు గారు రాసినటువంటి మాట. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని వ్రాయబడింది. పాపములో పుట్టినవాడను, పాపములోనే నన్ను గర్భం ధరించింది నా తల్లి అని అన్నాడు. ప్రియులారా, బైబిలు అవగాహన లేనప్పుడు, దేవుని యొక్క హృదయ ప్రణాళిక లేదా సంకల్పము ఎరగనప్పుడు, మనిషి యొక్క ప్రారంభం కొనసాగింపు తెలియనప్పుడు నిజంగానే దావీదు గారి యొక్క తల్లిదండ్రులు పాపం చేశారన్నట్టుగా, ఆ పాపపు కార్యములో నుండే దావీదు పుట్టాడన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. కానీ మిగిలిన బైబిల్ అంతటినీ సమగ్రంగా పరిశోధించి విచారించగలిగినప్పుడు మనం అనుకునేటువంటి మాట తప్పు అనేటువంటి విషయం తేటతెల్లమవుతున్నది. అంటే అర్థం చేసుకోవటంలోనే పొరపాటు పడ్డాము అనేటువంటి విషయము ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ పని నేటి క్రైస్తవులు ఎందుకు చేయలేకపోయారు అనంటే తెలుసు కదండి, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడకుండా నిమిత్తము సాతాను మనోనేత్రములకు గురుడితనము కలుగచేసింది. అది ప్రాబ్లం. ఇక సాతానుదైనటువంటి ప్రేరేపణ, సాతానుదైనటువంటి ప్రాబల్యం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అన్నట్లుగా మీరెందుకు సత్యమును గ్రహించలేకపోతున్నారు అని ప్రభు మాట్లాడుతూ, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అని అంటూ, మీరు నా మాట విననేరక ఉండుట వలననే కదా, మీరు నా మాట వినకపోవటం మూలంగానే మీకు సత్యము తెలియకపోతున్నది. మీరు మీ తండ్రి మాట వింటున్నారు. వాడెవడు అనంటే అపవాది. కనుక అర్థం కావలసినటువంటి విషయం కాస్త అపార్థము అవుతున్నది అని ప్రభువు చెప్పాడు. పిల్లరా, మరి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం విశ్లేషించగలిగినట్లయితే, పాపములోనే మా అమ్మ గర్భం ధరించింది అనటం ఏంటి, పాపములోనే నేను పుట్టాను అని చెప్పటం ఏంటి, దీని మతలబు ఏంటి? ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రియులరా, నిజంగా వారి తల్లిదండ్రులు పాపం చేశారా? ఒకవేళ పాపం చేస్తే ఒకరిద్దరు కాదుగా, కయీను మొదలుకొని నేటి వరకు ఎన్ని కోట్ల మంది అయితే భూమి మీద జన్మించారో వారందరూ పాపులే అవ్వాలి. ఎన్ని కోట్ల మంది జన్మించారో వారందరూ పాపులే అవ్వాలి. మరి ఇంతమంది జననమునకు కారణం దేవుడు.
అయినప్పుడు దేవుడే తప్పిదము చేసినటువంటి వాడుగా మనుషుల ముందు దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా మరి దేవుడు తానుగా అంత తీవ్రమైనటువంటి దోషము చేశాడా? ఒక మాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దావీదు విషయంలో దేవుడు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఒకటి మీకు జ్ఞాపకం ఉందా? దావీదు విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఏంటది కాంప్లిమెంట్ మీన్స్ పొగడ్త, అది కాదు. బెత్షెబ విషయంలో తప్ప ఉరియా భార్య విషయంలో తప్ప ఇక అతడు ఏ తప్పిదము చేయలేదు. ఎనీబడీ కెన్ ఐడియా? దినవృత్తాంతములు గమనించండి. దినవృత్తాంతములు ఎవరు ముందు ఇస్తారు? అప్పుడప్పుడు మన జ్ఞాపక శక్తికి ఒక పరీక్ష. అందులో దొరకకపోతే రాజుల గ్రంథంలోనికి రండి. పదిహేను 4 అక్కడ ఏమంటున్నాడు చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఊరియా సంగతి యందు తప్ప ఇక అతడు ఏ పాపము చేసినటువంటి వాడు కాదు అని సర్టిఫికెట్ ఇచ్చేశాడండి. సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఆ విషయంలోనే అతడు పాపి, ఇంకే విషయంలో అతడు పాపి కాదు అని అన్నాడు. మరి ఏ విషయంలో పాపి కాదు అని అన్నాడంటే పుట్టుక విషయంలో పాప అవుతాడా? కాడు. మరి కానప్పుడు పాపములో గర్భం ధరించింది అన్నాడు ఎందుకు దావీదు? పాపములో నేను పుట్టానన్నాడేంటి? పాపములో గర్భము ధరించింది అని వారి మీద తప్పు మోపుచున్నట్లుగా పాపములోనే నేను పుట్టాను అనంటే నేను పాపిగా పుట్టినట్లుగా ఆ విధమైనటువంటి భావన
ఎందుకు వ్యక్తీకరించబడుతున్నది? వాస్తవానికి అలా వ్యక్తీకరించబడలేదు. అలా మనం అనుకున్నాం, అలా అని మనం అనుకున్నాం. వాస్తవానికి పాపములో అని పలకడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము, విషయం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే, దావీదు కాలము క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలు పైచిలుకు. ఆ కాలములో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ కాలమును గురించి బైబిల్ ఏం చెబుతున్నది, అయినప్పుడు ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రస్ఫుటమైనటువంటి విషయము ఏంటి అని మనం చూడగలిగినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చింది గనుక పాపము లోకములో ఉండెను. పాపము లోకములో ఉండెను. లోకములో ఏముందంట? పాపముండెను. లోకములో పాపముండెను అనంటే 3 పువ్వులు 6 కాయలుగా అది పరడవెల్లుచున్నది అని దాని అర్థం. లేదా లోకమును పాపము ఏలుచున్నది అని దాని అర్థం. లేదా ప్రజలలో పాపం పండిపోవుచున్నది అని దాని అర్థం. లోకమంతా పాపమయమై ఉన్నది. పట్టణములో గాలి వీచినట్లుగా, వీధుల్లో నీటి ప్రవాహము ప్రవహించినట్లుగా, ప్రజలలో పాపము పారుచున్నది. అలా పాపము లేని ప్రాంతమంటూ లేదప్పుడు. లోకములో పాపముండెను. ఈ పాపమున్న కాలములో అంటున్నాడు అక్కడ. మొత్తానికి ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత లోకములో ఏముందంట? పాపమున్నది. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. దావీదు మోషే తర్వాతివాడా, మోషేకు ముందువాడా? తర్వాతివాడు. అయినప్పుడు ధర్మశాస్త్రమును తీసుకొచ్చిన వాడు మోషే అయితే, మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత లోకంలో పాపమున్నది. మోషే తదనంతరపు వ్యక్తి దావీదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపమున్నది. పాపము ఉన్నప్పుడు, లోకములో పాపమున్నప్పుడు దావీదు ఉన్నాడు. అవునా? లోకములో పాపమున్నప్పుడు దావీదు ఉన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న పాపానికి దావీదుకి ఏదో సంబంధము కనబడుతున్నది. ఏమిటా సంబంధం? రైట్. ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. పాపములోనే గర్భం ధరించింది మా అమ్మ, పాపములోనే నేను పుట్టాను, ఆయన ఆ మాట అన్నాడు అనంటే దాన్ని మనం ఎందుకు అపార్థం చేసుకుంటున్నాం? ఎందుకు తప్పుడుగా ఆలోచన చేస్తున్నాం? ఎందుకు తప్పుడుగా ఆలోచిస్తున్నాం? ఏమండి? రజాకార్ల కాలంలో మా తాతకి మా తండ్రి పుట్టాడు. ఏ కాలంలో? రజాకార్ల కాలంలో. రజాకార్లు అంటే తెలుసా అండి మీకు?
రజాకారులు అనంటే ముస్లిం రాజులు పరిపాలన చేస్తున్న కాలములో వారి తరఫున పనిచేసినటువంటి వ్యక్తులు, ఒక విధంగా పోలీసు లాంటి వ్యవస్థ, ప్రజల దగ్గర సుంకం వసూలు చేయటం కానివ్వండి, లేదంటే ప్రజల ఎక్కడన్నా ఊర్లలో అల్లర్లు జరుగుతున్నాయన్నా, లేదా రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలు చేపడుతున్నారన్నా వెంటనే వీరు వారి మీద చర్యలు తీసుకునేటువంటి వారు. అందుకే అప్పుడు కమ్యూనిస్టులకి రజాకారులకి బాగా ఫైట్ జరిగేది. కమ్యూనిస్టులు అంటే ముస్లింలకి, అంటే ముస్లిం రాజులకి, ముస్లింలకంటే ముస్లిం రాజులకి, ఆ రాజుల తరపున వకల్తా తీసుకున్నటువంటి రజాకారులకి వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్టులు ఫైట్ చేసేటువంటి వారు. ఆ పీరియడ్ అంతా ఏమంటారు అనంటే రజాకార్ల కాలము అనేవారు పెద్దలు. మరి మా నాన్న, మా తాతయ్యకు రజాకార్ల కాలంలో పుట్టాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు? రజాకార్ల కాలంలో పుట్టాడు అనంటే వారు పరిపాలన చేస్తున్నటువంటి పీరియడ్లో మా నాన్నకి మా తండ్రి పుట్టాడు అని అర్థం చేసుకోవాలి. అంతేనా? తేటగా ఉంటుంది. అలాగే అర్థం చేసుకోవాలా? లేదా రజాకార్ల కాలములో మా తండ్రి పుట్టాడు అని అంటే రజాకార్లకు మా తండ్రి పుట్టాడు అని అర్థం చేసుకోవాలా? ఏమండి? రజాకార్ల కాలములో పుట్టాడు, రజాకార్లకు కాదు. ఏమండి? రజాకార్ల కాలంలోనే మా అమ్మ గర్భం ధరించింది మా నాన్నని. రజాకార్ల కాలంలోనే మా అమ్మ, మా బాపమ్మ గర్భం ధరించింది. మరి గర్భం ఎవరి మూలముగా వచ్చింది? మా అమ్మకి, మా బాపమ్మకి, మా తాతయ్య మూలంగా, రజాకార్ల మూలంగా కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే రజాకార్ల కాలములో మా తాతయ్య మూలముగా మా బాపమ్మ గర్భము ధరించగా, అదే రజాకార్ల కాలములో మా బాపమ్మ గర్భములో నుండి మా నాన్న పుట్టాడు. ఇది అర్థమైతే ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ 51వ అధ్యాయం 5వ వచనాన్ని మళ్ళీ చదవండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఏమండి? పాపములో గర్భము ధరించెను అని ఉంది ఇక్కడ. పాపములో గర్భం ధరించిందా? పాపముతో గర్భము ధరించిందా? పాపం చేసి గర్భం ధరించిందా? పాపములో గర్భం ధరించిందా? పాపములో గర్భం ధరించింది అని అన్నాడు. పాపములో గర్భం ధరించింది అని ఎందుకు అన్నాడు అంటే ఇందాక రోమపత్రికలు మనం చదువుకున్నాం. ఏమని? ఆ కాలంలో లోకములో పాపము ఉన్నది. తామర చెట్టు బురదలోనే పెరిగింది, కానీ బురద దానికి అంటలేదు. అలాగే లోకములో పాపముంది. దావీదు వారి అమ్మ గర్భం ధరించింది, కానీ ఆమెకు పాపము లేదు. ఆమె పాపం చేయలేదు. ఏమండి? యెషయికి గర్భం ధరించింది. పాపము ఉన్న కాలములో ఆమె గర్భం ధరించింది. పాపము ఉన్న కాలములోనే దావీదు గారు పుట్టారు.
అంటే పాపమునకు అంటే గర్భానికి పుట్టుకకు సంబంధము లేదు. పాపానికి గర్భానికి సంబంధం లేదు, పాపానికి పుట్టుకకు సంబంధము లేదు. పొరపాటు పడ్డారండి. ఏమండి, అక్కడ అక్షరమును అర్థం చేసుకోవటంలో లోపభూయిష్టంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడనే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఉదాహరణ, రజాకారుల కాలములో పుట్టాడు అనేది మనం అంత తేటగా అర్థం చేసుకోగలిగితే అంతే తేటగా ఇది అర్థమవుతుంది. రజాకారుల కాలములో పుట్టాడు. అలాగే పాపమున్న కాలములో గర్భం ధరించింది దావీదు పుట్టాడు. ఇప్పుడు అక్కడ లో అనేటువంటి అక్షరం ఉంది చూడండి, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సాధారణంగా ఆ అక్షరం స్థానంలో మరో అక్షరం ఉంటే వీరింత ఇబ్బంది పడేటువంటి వారు కాదేమో. ఉదాహరణకి ఏ అక్షరము అనంటే మీరు అక్కడ చూడండి, మళ్ళీ చదువుతోందని చదవండి. పాపముతో పుట్టినవాడను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అనంటే ఇది ఘోరంగా మనకు కనబడేది. నేను పాపముతోనే పుట్టాను, పాపముతోనే మా అమ్మ నన్ను గర్భం ధరించింది. మీరు ఇప్పుడు చాలా అబ్జర్వ్ చేయాలి. పాపముతోనే మా అమ్మ గర్భం ధరించింది, పాపముతోనే నేను పుట్టాను, ఇదొకటి సెంటెన్స్. పాపములో మా అమ్మ గర్భం ధరించింది, పాపములోనే నేను పుట్టాను, ఈ రెండు సెంటెన్స్లకి ఏమైనా తేడా కనబడుతుందా మీకు? తోలో కనబడుతుందా? అంతేనా? భావం ఏం కనబడతలేదా? ఏమండి, తో అని చేర్చటం మూలంగా నిజంగా పాపము ఆమె చేసినట్లుగా కనబడుతుంది. ఏమండి, ఆయన పుట్టుక కూడా పాపంగానే కనబడుతున్నది. లో అంటే అలా కనబడటం లేదు. ఆ పీరియడ్లో కోమల్లాలో నేను పుట్టాను అంటే దాని అర్థం ఏమన్నా ఆడ కోమల్లో పుట్టినవా అనొచ్చా? అనకూడదు కదండి. కోమల్లో మీన్స్ ఒక ప్లేస్. పాపములో మీన్స్ అదొక కాలం. ఆ కాలములో పుట్టాను అని అన్నాడు అంతే. ఆ కాలములో మా అమ్మ గర్భం ధరించింది, ఆ కాలములో నేను పుట్టాను అని అన్నాడు. కాలము గురించి చెబితే ఆయన వీళ్ళు పాపం అంట కట్టారు ఏంటండి? పాపం అంట కట్టారు. రైట్, వీళ్ళరా ఆమె గర్భం ధరించిన ఆమె అంటే దావీదు తల్లి పాపం చేయలేదు, దావీదు పాపము చేయలేదు. మరి ఎప్పుడు పాప అవుతాడు ఒక మనిషి అని మనం ఆలోచించగలిగితే అదే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపులవుతున్నారు. అందుమూలముగా దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఒక మనిషి ఎప్పుడు పాపవుతున్నాడు? పాపము చేసినప్పుడు. పాపము చేసి పాపులన్నాడా? ఏమంటే పుట్టి పాపులయ్యారన్నాడు. అక్కడ పాపము చేసి పాపులయ్యారు అంటున్నాడు. మీరు అన్నారు పండు తినటం మూలంగా మనసు చెడ్డది, చెడిన మనసుతో వీరు కలుసుకోవాలని ఆలోచన వచ్చింది, అలా కలుసుకుంటమే పాపం, ఆ పాపంలో పుట్టిన ప్రతివాడు పాపి అని అన్నారు. నిజంగా
ఒక పురుషుడు ఒక భార్య కలుసుకోవాలనే ఆలోచన మనుషులదా దేవునిదా? ఈ ఆలోచన మనుషులదా దేవునిదా? ఏమండి? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు ఆలోచించగలిగినట్లయితే 1వ అధ్యాయం 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? ఆదాము అవ్వలను, అంటే స్త్రీ పురుషులను. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి, వారు భార్యాభర్తలు. స్త్రీ పురుషులు అనగానే అడ్రస్ లేని వాళ్ళు అనుకోకండి. స్త్రీ పురుషులు ఆ దంపతులని ఏమండి ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించెను. మే ఐ బ్లెస్ యూ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేనే మీకు ఇస్తున్నాను, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అంటే దాని అర్థం ఏంటి? కాపురము చెయ్యండి అనేనా? పిల్లలను కనండి అనేనా? వారిని విస్తరింపచేయండి అనేనా? అంతేనా? ఏమండి? ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని అందు విస్తరించండి అని అంటే బాగా తినండి, బాణ కడుపులు పెంచండి. మీ కడుపు ఎంత దూరం పెరగాలంటే ఇట్లా అన్నాడా? ఫలించండి అంటే దాని అర్థం ఏంటండి? విస్తరించండి అంటే వాళ్ళిద్దరిని పట్టుకుని ఫలించండి, విస్తరించండి. వాళ్ళు ఏం ఫలించాలి ఇప్పుడు? ఏం విస్తరించాలి? పిల్లరా ఆశీర్వదించాడు. పిల్లలను కనండి, ఫలించండి అని అన్నాడు. ఫలించండి అన్నాడండి. మరి ఈ మాట అంటే ఫలించండి అన్నాడు అని అంటే మీరు కాపురం చేయండి అని అన్నాడు. కాపురం చేయండి అన్నటువంటి ఈ మాట పండు తినకముందన్నాడా, తిన్న తర్వాత అన్నాడా? తినకముందు. మరి తినకముందు అన్నాడు అనంటే మరి దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పింది పిల్లలు వినాలా వినకూడదా? వినాలి. పండు తినకముందే చెప్పాడు, వినాలి. ఏమండి? వీరు పండు తినకపోయినా కాపురము చెయ్యాలి. ఏమండి? పండు తినకపోయినా కాపురము చెయ్యాలి, పిల్లలను కనాలి. పండు తిన్నా కాపురము చెయ్యాలి, పిల్లలను కనాలి. అసలు పండుకి కాపురానికి సంబంధమే లేదు. సంబంధం లేదండి, సంబంధం లేదు. ఉదాహరణకి పండు తిన్న తర్వాత మేము దిగంబరులము అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడే దేవుడు వెళ్ళి వాళ్ళకు ఒక వస్త్రం ఇచ్చాడు. అప్పటి నుండి మీరు వస్త్రాలు ధరించుకోవాలి అని అన్నాడు. అంటే పండు తిన్న తర్వాత వస్త్రము ధరించుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పటి నుండి వస్త్రం ధరించుకోండి అని అన్నాడు. అంటే ఇప్పుడు వస్త్రము అనేటువంటిది ఈ దేని మూలముగా వచ్చింది లోకములోనికి అని అంటే పండు తినటం మూలంగానే. దానికి రిలేషన్ ఉంది, కానీ కాపురానికి అలాంటి రిలేషను లేదు. అది పండు తినక ముందు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మరి ఆ ఆశీర్వాదము శాపమవుతుందా? అంటే ఆయనే కలుసుకోండి అని చెప్పేసి తీరా కలుసుకున్న తర్వాత మీరు పాపులు అంటే అసలు దేవునికంటూ ఒక నైతికత ఉన్నట్లా లేనట్లా? మీరు చెబుతున్న మాట లేనట్లే. అంతే కదా? ఫలించమన్నది ఆయనే, పాపి అన్నది ఆయనే అంటున్నారు.
దాని మూలంగా ఇప్పుడు ఆదాము పాపము అవ మీదికి నెట్టేసినట్టుగా, అవ పాము మీదికి నెట్టేసినట్టుగా, వీళ్ళిద్దరు కలిసి దేవుని మీదకి నెట్టేసినట్టుగా ఇప్పుడు వీళ్ళే ఏమండి కాపురం చేయమన్నది ఆయనే, పాపము చేయించింది ఆయనే. మేము జన్మతః పాపలం. ఇలా పాపలముగా ఉండటానికి గల కారణం ఏంటంటే మళ్ళీ ఆయన మీదకి నెట్టేస్తున్నారు. అంటే ఆదాముకి మేమేం తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? పానుపు నిష్కల్మషమైనది. చదువుకోలే? పానుపు నిష్కల్మషమైనది. కల్మషము అంటే పాపం, నిష్కల్మషమైనదంటే పాపం కాదండి అది. పానుపు నిష్కల్మషమైనది. హెబ్రీ 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం ఎవరు చేసుకుంటారండి? కాపురం చేసేవాళ్ళే కదా. కాపురం చేసేవారే వివాహం చేసుకుంటారు. మరి ఘనమైనది అని అంటే గొప్పది అని కదా. గొప్పది అంటే మంచిదనా లేదంటే చెడ్డదనా? మంచిది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటే అది మంచిదని చెబుతున్నాడు. మంచిదని చెబుతున్నాడు. ఘనమైనది అంటే చెడ్డదైన ఘనమైనది అన్నాడా? కాదండి, అన్ని విషయంలో ఘనమైనది. తర్వాత పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే పానుపు నిష్కల్మషమైనది అని అంటున్నాడు. నిష్కల్మషమైనది వెళ్ళారా? ఆశీర్వదించాడు. అది కల్మషము లేనిది అని అన్నాడు. లేనిది అన్నాడు. కాపురము చేయటం అనేది పాపము కానే కాదు. ఒకవేళ కాపురము చేయటం అనేది పాపమైతే గర్భఫలము కూడా పాపమే అవుతుంది. అంతే కదా? గర్భఫలము కూడా పాపమే అవుతుంది. మరి గర్భఫలాన్ని ఎవరిస్తున్నారు? వీరు పాపం చేస్తున్నప్పుడు ఫలం ఇవ్వకూడదు కదా ఆయన. వీరు పాపం చేస్తే ఆయన ఫలం ఇవ్వకూడదు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనే వారికి అనుగ్రహించుచున్నాడు. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. పాపపు బహుమానాన్ని ఇచ్చాడా? దేవుడు ఇచ్చు బహుమానము అనంటే దేవుడే బహుమానముగా ఇస్తే మరి దేవుడు ఇచ్చేటువంటి బహుమానము మంచిది ఇస్తాడు కదండి. మంచిదే ఇస్తాడు కదా. మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పట్టుకొని పాపము అంటారేంటి? దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పట్టుకొని పాపము అని అంటారేంటండి? అంటే పాపాన్ని బహుమానముగా ఇచ్చాడా? పాపాన్ని బహుమానముగా ఇస్తే దేవుడు పాపవుతాడు ముందు కదా. పాపాన్ని బహుమానముగా ఇస్తే దేవుడు పాపవుతాడు. దేవుడు పాప అలా చేస్తున్నారండి. అంటే దేవుడు పాపి అని మనుషులే ఎత్తి చూపించేట్లుగా తర్ఫీదునిచ్చింది సాతాను. దాని ట్రైనింగ్ చూడండి, దాని కళ. ఏ టీచర్ ట్రైనింగ్ లో కూడా ఇంత గొప్ప ట్రైనింగ్ ఉండదు. ఆదాము చేత పండు వినిపించింది, మళ్ళీ ఆదాము చేతనే నువ్వే ఈ తప్పు చేయడానికి కారణము అని అనిపించింది దేవుణ్ణి. అవును, అలాగే చూడండి ఈరోజు మరి పిల్లలు పుట్టడం పాపము అని తెలిసింది కదా ఈరోజు క్రైస్తవులకి. వాళ్ళ ధోరణి, వాళ్ళ ఆలోచన. కాపురం చేయటం పాపం, పుట్టుకతోటే పాపులుగా పుడుతున్నారు అని తెలిసింది. అయినప్పుడు మరి మళ్ళీ ఎందుకు వివాహాలు చేసుకుంటున్నారు? పరిశుద్ధ వివాహము అట. మళ్ళీ అదేంటి? పాపము అని చెప్పి మళ్ళీ పరిశుద్ధ వివాహము అని ఎంత పేరు పెడుతున్నావు? అరే ఇదేం మాయరోగం?
కాపురము పాపం అన్నారు, వివాహము ఇదేంటి అంటే ఎంత మాయబోధ చూడండి, ఎన్ని మాయ మాటలు చూడండి, ఎంతగా కన్నులు కప్పుచున్నాడు చూడండి. నిజంగా మనోనేత్రములు మూయబడ్డాయి అనంటే స్పృహ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? పరిశుద్ధ వివాహం అనంటే వీరి భాషలు దాని అర్థం ఏంటన్నమాట. ఓహో, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా పరిశుద్ధ వివాహం అంటే దాని అర్థమే క్రైస్తవులు పరిశుద్ధ వివాహం అని అంటున్నారంటే క్రైస్తవుల మాటలకు అర్థాలే అలా తయారు చేసేశారండి, అలా తయారు చేసేశారు. పిల్లరా, వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది, ఘనమైనది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము అంటే బహుమానమును ఏమంటే దేవుడు మంచిదిగానే ఇస్తాడు కనుక బహుమానము పాపమేమీ కాదు. అంటే కాపురము చేయటము పాపము కాదు, రెండవది పుట్టటము పాపము కాదు కాదు. ఇంకొక డిక్లరేషన్, ఒక సందర్భం మనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో నుండి చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా, మీరు ఇందాక నేను గర్భఫలముల గురించి చెప్పాను కదండి, అది మీరు లాస్ట్ వీక్ లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి రెఫరెన్స్ తీయలేదండి. బట్ టాపిక్ లో దాన్ని ఎంటర్ చేసుకోవాలి, రెఫరెన్స్ అంటే గర్భఫలం గురించి మీకు చెప్పాను కదా, ఆ రెఫరెన్స్ ఎంటర్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడు ఒకడు, పుట్టుకతోటే గుడ్డివాడు ఒకడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేసినా వీన్ని కన్నటువంటి తల్లిదండ్రులు పాపం చేశారా? సూటిగా ఉందండి అక్కడ. కన్న తల్లిదండ్రులు పాపం చేశారా, పుట్టిన వీడు పాపం చేసుకుని పుట్టాడా అని అడిగారు. పాపంతో పుట్టాడా అని అడిగారు. ఎవరు పాపం చేశారు అని అన్నారు. అంటే ప్రభు ఏమని చెప్పారు చూడండి, ప్రభు ఏం చెప్పాడు, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చేయలేదు. మూతి మీద కొట్టినట్లేదు. వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు. జన్మ పాపము ఉన్నది అన్నవాడి చెవుడలు తీయాలి మీరు. తాట ఒలుస్తామంటారు చూడండి, అలాగని బడికలు పట్టుకొని పోకండి. మన ఆయుధం వాక్యం. నోరు తెరవకూడదు మళ్ళీ. మరొక చోట ఆ మాట మాట్లాడాలంటే భయపడాలి, వాడు భయపడాలి. అలా తుమ్ము దులిపేసేయాలి. ఊరికి కాదు, పబ్లిక్ గా. అని మీతో కొంచెం మాట్లాడిన దాన్ని గోడసారి తీసుకుపోకండి. సంఘంలోనే మాట్లాడాలి, సంఘంలోనే మాట్లాడాలి. అంటే ఇక్కడ మనతో మేమే అంటారు, వాళ్ళే అవునండి అవునండి అని అంటారు. మళ్ళీ అక్కడ అదే చెప్తారు, అదే పాట. అలా కాకుండా ఉండాలంటే వాళ్ళ ముందే నిలదీశామనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే మాట మాట్లాడడానికి వీలు ఉండదు. ఒకవేళ మాట్లాడారో వాళ్ళే అడుగుతారు. అంటే అప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు మీరు అదే కరెక్టే అన్నారు, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఇట్లా అంటున్నారా అని అంటారు. ఏమండి, వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు. అంటే కనటం పాపం కాదు, పుట్టటము పాపము కాదు. మరి కనటం పాపం కానప్పుడు, పుట్టటము ఒక పాపం కానప్పుడు, మరి జన్మతః పాపి ఎలా అవుతాడు? పుట్టుకతో పాపి ఎలా అవుతాడండి? పుట్టుకతో పాపి ఎలా అవుతాడు? అసలు ఏమాత్రం అవసరం లేకుండా మాట్లాడుతున్నారండి. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా అండి? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే,
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నటువంటి మాట, జ్ఞానంతో కలుగుతున్నటువంటి మాట. ఇది ఒకటి నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. యథార్థవంతులు యోగుల గురించి మనం చదువుకున్నాం. ఆయన ఎలాంటి వాడట? యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించిన వాడు. అంటే నీతిమంతుడా పాపా? నీతిమంతుడు. యథార్థవంతుడు అనంటే నీతిమంతుడు. మరి యథార్థవంతముగా పుట్టించేను అంటే పుట్టుకతో అందరూ నీతిమంతులే. అంటే యథార్థవంతులు అంటే ఏ కళ్ళా కపటము లేనటువంటి వారు. దేవుడు పిల్లలను యథార్థవంతులనుగా పుట్టించెను అనంత క్లియర్గా ఉంది. యథార్థవంతులనుగా పుట్టించెను, యథార్థవంతులనుగా పుట్టించెను అన్న తర్వాత నువ్వు జన్మతః పాపి అనంటే, నువ్వు జన్మతః పాపి అని నువ్వు అంటున్నావు. యథార్థవంతులనుగా పుట్టించెను అని ఆయన అంటున్నాడు. జన్మతః పాపి అని నువ్వు అంటున్నావు. పుట్టడమే ఒక పాపం అని నువ్వు అంటున్నావు. యథార్థవంతులనుగా పుట్టించెను అని ఆయన అంటున్నాడు. అంటే నీ భాష జన్మతః పాపి అంటే యథార్థవంతుడిగా పుట్టెను అంటే జన్మతః పాపి అనా? యథార్థత అంటే పాపము అనా నీ భాష, నీ అర్థం? అంటే దేవుని వాక్యం కలిపి చెరిపెడువారు అన్నట్టు ఇదే. కలిపి చెరపడం, కలిపి చెరిపెడువారు ఎవరు? వీళ్ళే తంత్రగాళ్ళు. సాతాను మాయబోధకులు, దుర్బోధకులు. యథార్థవంతులనుగా పుట్టించేను, ఏ పాపము ఎరగనటువంటి వారు. మరి ఎప్పుడు పాపులు అవుతున్నారట చెప్తున్నాడు అక్కడ కింద. ఎప్పుడు పాపులు అవుతున్నారట? వివిధములైనటువంటి కంటిన్యూస్. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ అంటే ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది? కానీ వారు వివిధములైనటువంటి తంత్రములు కల్పించుకొనెను. పుట్టుకతో బాగానే పుట్టారు, పుట్టిన తర్వాత తంత్రములు కల్పించుకున్నారు. అప్పుడు ఆ తంత్రం మూలంగా వారు పాపులయ్యారు. అంటే పాపము చేసి పాపులయ్యారు. అంతేగాని పుట్టుకే పాపము అనలే. చూడండి, యథార్థవంతులనుగా పుట్టించెను. నిజంగా పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉంటారండి? మొన్న ఫంక్షన్ చేశాం, ఆ బాబుని తీసుకొచ్చాం. అసలు మనం ఎందుకు కూడుకున్నామో తెలియదు ఆయనకి, ఎందుకు అంతసేపు మాట్లాడుకున్నామో తెలియదు, ఎందుకు అందరం బంతులు పడి కూర్చొని తిన్నాము కూడా తెలియదు. దుర్మార్గులు ఎంతగానో తినిపోతాను చూడు అని అనుకున్నాడా? పాపం ముక్కు పచ్చల ఆరనోళ్ళు వాళ్ళు. ఏ కల్లా కపటము ఎరగనటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వారు. అలాంటి వాడిని పట్టుకొని పాపి అని అనడానికి వీరికి నోరెలా వచ్చిందండి? వీరు నోరు పడిపోను. అలా అనొచ్చా అండి? అలా అనొచ్చా? అలాంటి వారిని పట్టుకుని పాపి, ఆ పిల్లవాడిని చూస్తేనన్న మనసు జాలి కలగాలి. పాపో బాబును చూస్తే ఇలాంటి వాళ్ళని పట్టుకుని పాపి అని అంటున్నా, అసలు మన మనసులోనేనా అని అనుకోవాలి వాళ్ళు. అదే లేదు. కొన్ని గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని గొప్పగా చదివారు. మరి కనీసం దేవుని పట్ల భయం ఉండాలి, కనీసం ఆయన పట్ల మర్యాద ఉండాలి, గౌరవం ఉండాలి. దేవుడే బహుమానం ఇచ్చానని చెప్పిన తర్వాత ఆ బహుమానాన్ని పట్టుకుని మనం పాపం అని అనటం ఏంటి అనేటువంటి ఈత జ్ఞానం అన్నా ఉండాలి. అటు దేవుని మీద భయము లేదు, భక్తి లేదు, గౌరవము లేదు. కనీసం పుట్టిన పిల్లవాడి మీద జాలి, దయ
లేదు. అంటే వీరు ఎంత భయంకరమైన క్రూరులు చూడండి. అటు దేవుణ్ణి హింస పెట్టే బాధ, ఇటు పిల్లవాడిని హింస పెట్టే మాట. ఏమండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. పిల్లవాడు పుట్టుకతో యథార్థవంతుడు, తర్వాత తంత్రములు కల్పించుకుంటున్నాడు. అలాగే వాడు పాపం ఎప్పుడు చేస్తున్నాడో క్లియర్గా చెప్తున్నాడు చూడండి, మీరు గమనించండి. ఏమండి యెషయా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనము, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు, యేసుప్రభుని గురించి చెప్తున్నాడు, ఆయన పుట్టుకను గురించి. ఇది కీడు ఇది మేలు అనే తెలివి వచ్చినప్పుడు అని అన్నాడు. అంటే ఆ తెలివి ఎప్పుడు వస్తుంది? పుట్టి పెరుగుతున్న క్రమంలో వస్తుంది. ఏది మేలో ఏది కీడో అప్పుడు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ కీడు చేస్తే వాడు తప్పు చేసిన వాడు అని అనాలి. ఆ డెవలప్మెంట్ పీరియడ్ రాకమునుపే పుట్టుకతోటే పాపి అనంటే వాటిని పాపి అని నువ్వు ఎలా తీర్మానించగలుగుతున్నావు? తీర్పు తీర్చడానికి దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రమును మించి తీర్పు తీర్చడానికి మనం ఎవరిమి? ఆయనకంటే గొప్పవారమా? ఆయన శాసనాలనే శాసించగలిగేటువంటి వాళ్ళమా? మనం ఎంతటి వారం అండి? ఏమండి మనం చాలా చిన్నవారం. మనం ఒక లిమిట్లో ఉండి మాట్లాడాలి. ఏం లిమిట్లో ఉండాలి? ధర్మశాస్త్రం ఏదైతుందో దానికి లోబడి మాట్లాడాలి. అది అవునన్న చోట మనం అవుననాలి, అది కాదన్న చోట కాదనాలి. కానీ కానన్న చోట అవునని మాట్లాడటానికి వీలు లేదు. రోమపత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడనట్లయితే, రోమపత్రిక 9వ అధ్యాయము 12వ వచనము, ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించినటువంటి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక తీర్చువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకమునుపే, పిల్లలు పుట్టి ఇంకా మేలైనను కీడైనను చేయకమునుపే అంటే పుట్టిన తర్వాత కొంత ఇంకా అంటే కొంత పీరియడ్ కనబడుతున్నది. ఇంకా పీరియడ్ కొంత టైం. మేలైనను కీడైనను చేయకమునుపు అంటే పుట్టి కొంతకాలం గడిచిన తర్వాత వాడు మేలు కీడు చేస్తున్నాడు. చేయకమునుపు వాడు ఏమీ చేయనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు. వినరా? ఇలా ఆలోచిస్తే ఎక్కడ పిల్లలు పాపులు అన్నట్టుగా మనకెక్కడ కనబడటం లేదు. పిల్లలు పాపులు అని అనకపోగా ఇంకా వారిని గురించి గొప్పగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ గతంలో చెప్పాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? 19వ అధ్యాయం 14వ వచనం. మన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు జనులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు పిల్లలు అక్కడ ఉన్నారు, కొంచెం అల్లరి చేస్తున్నారు. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే వారిని పట్టుకుని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి. పరలోక రాజ్యము ఇదిగో ఇలాంటి చిన్న పిల్లలదే. పరలోక రాజ్యము ఇలాంటి చిన్న పిల్లలదే అని అన్నాడు. మరి చిన్న పిల్లలకు పరలోక రాజ్యం ఇస్తున్నాను, చిన్న పిల్లలది అంటున్నాడంటే వారు అర్హులు. ఇప్పుడు వారు అర్హులు. ఇలాంటి చిన్న పిల్లలదే అనంటే ఇప్పుడు వారిని పాపులు అన్నట ప్రభు, పరిశుద్ధులు అని చెప్పినట్ట. వారు పరిశుద్ధులు.
పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని అన్నాడు అంటే వారు పరిశుద్ధులు అని అన్నాడు ప్రభు. పరిశుద్ధులు అని ఏ పిల్లలను ఉద్దేశించి అయితే అన్నాడో ఆ పిల్లలను పట్టుకుని పాపులు అంటారేంటండి వీళ్ళు? పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. 18వ అధ్యాయము 3వ వచనము. 18వ అధ్యాయం 3వ వచనము. మీరు మార్పు నుండి పెద్దలకు చెప్తున్న బుద్ధి మాట. చిన్నపిల్లలు పెద్దలు లేకుండా ఉండాలా, పెద్ద పిల్లలు చిన్నపిల్లలాగా ఉండాలా చెప్తున్నాడు అక్కడ. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోకానికి వెళ్తారు, లేకుంటే పరలోకం వెళ్ళరు అని అన్నాడు. అంటే ఇప్పుడు బిడ్డలు పరలోకం వెళ్తారా వెళ్ళరా? వెళతారు. పరలోకం వెళ్లే వాళ్ళని పట్టుకుని పాపులు అంటారేంటి దుర్మార్గులు? ఇలా అన్నవాడు ఎలా అన్నవాడు? స్త్రీ పురుషులు కలుసుకోవటం పాపం, గర్భఫలము పాపం, పానుపు పాపం, పుట్టినవాడు పాపి. అలా అన్నవాడు దైవ అనుకూలంగా మాట్లాడుతున్నట్ట, వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట? వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే వ్యతిరేకంగా మాట్లాడినవాడు పాప పరిశుద్ధుడా? ఈ పాపి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? వీడు ఒక పాపయ్యుండి వీడు నరకానికి వెళుతూ, వీడు నరకానికి వెళ్ళబోతూ వీడు పాపయ్యుండి పరలోకానికి వెళ్లే అర్హత కలిగిన పరిశుద్ధులను పట్టుకుని ఏమంటున్నాడు? ఎంత విడ్డూరంగా ఉందండి. తెలుసు కదండి దొంగ గురించి అట. వాడు దొంగతనం చేసిండంట. చూశారు, గొల్లున దొంగ దొంగ అని అన్నారు. వీడు ముందు పరిగెత్తాడు, ఓ సందులో నక్కాడు. ఈ గుంపు అంతా గుడిజనం ఉరుగుతున్నారు. ఏమండి వీళ్ళు ఉరుగుతుంటే ఆ సందులో నక్కినోడు వెనకాల వీళ్ళలో చేరిపోయాడు. వీళ్ళతో పాటుగా ఏమంటున్నాడు? దొంగ 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 అంటున్నాడు. ఉరుగుతున్నారు. ఊరికే ఉరుకు చీకట్లో ఉరికారు అంటున్నారు. ఎక్కడే వాడు కనపడుతున్నాడు. పారిపోయినరా వాడు పారిపోయి బతికిండు కానీ నాకు దొరికించేనా అని అంటాడు. వీడే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? ఈ పాపిని చూసి, అన్నా నిజం అన్నా, అసలు నీ ఆశ నలుగురుంటే దొంగనటువంటి ఊళ్ళకి రాడన్నా, అదిలో తమ్మి అట్లా ఉండాలి, ధైర్యంగా అట్లా ఉండాలంటాడు ఆడు. అట్లుంది ఈనాడి క్రైస్తవుల బోధలు, మాటలు. బోధలు అనడం కంటే బాధలు అంటే బాగుంటాయి. వీళ్ళు పెట్టే బాధలు. చివరకు మాట చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనము. కొరింథీయులు రాసినటువంటి పత్రిక మొదటిది 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. బుద్ధి విషయంలో పెద్దలకు తగినట్లుగా ఉండండి. మీరు పెద్దవాళ్ళు అనిపించుకోండి. ఆ విషయంలో దుష్టత్వం ఉందా, కీడుందా? చిన్నపిల్లల వాళ్ళే ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? చిన్నపిల్లలు కీడు చేయరు, తలపు వారికి రాదు. ఆ విషయంలో మీరు కూడా కీడు అనేటువంటి ఆ తలంపు రానటువంటి వారుగా ఉండండి. ఒకరికి నష్టం చేయాలి, ఒకరిని మోసగించాలి అనేటువంటి ఆ తలంపులు మీలోనికి రాకూడదు. ఆ విషయంలో మీరు చిన్నపిల్లల వల్లే ఉండాలి అని అంటున్నాడు. చిన్నపిల్లల వల్లే ఉండాలి. కీడు విషయంలో, చిన్నపిల్లల విషయంలో, దుష్టత్వ విషయంలో చిన్నపిల్లల వల్లే ఉండాలి అంటున్నాడంటే ఇప్పుడు చిన్నపిల్లలు మంచి వాళ్ళు అంటున్నారా? అక్కడ చెడ్డవాళ్ళు అని అంటున్నాడా? మంచి వాళ్ళు అంటున్నాడండి. ఇలాంటి వారిని పట్టుకుని అలా ఎలా అన్నారండి? అలా ఎలా అన్నారు?
ఇంకా ఈ బోధకులు ఎంత దూరం వెళ్ళారో చెప్పానండి, మీరు ఆలస్యం అనుకోకపోతే. పాఠం అయిపోయింది ఎనఫ్. ఓకే, దీనికి రిలేటెడ్ గా వారు నోరు పారేసుకుంటున్నటువంటి ఒక మాట ఉంది. ఏమన్నారు తెలుసా అండి? అలా అనేవాళ్ళు మళ్ళీ మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా కనబడితే మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఏమన్నారు తెలుసా అండి? నిజంగా మీ ముందు ఇలా కూర్చొని నా నోట అది పలకటం అనేది నా దురదృష్టం. సర్పము అవ్వను కూడితే కయ్యను పుట్టాడట. ఈ కయ్యనులో నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరట సర్ప సంతానం అట. అవును బ్రదర్ అంటున్నారు మళ్ళీ. అరే అలా ఎలా అంటారు? చూడు రెఫరెన్స్ చూడు అంటున్నారు మళ్ళీ. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే ఎవరు బ్రహ్మవార్త తీసినట్టుగా చెప్పారు వాళ్ళు. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను గారు అక్కడ బాప్టిజం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశించి అక్కడ అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అని అన్నాడు. ఈ పదాన్ని పట్టుకుని సర్ప సంతానం, బాప్టిజం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశించి సర్ప సంతానమా అని అన్నాడు అనంటే, సర్ప సంతానమా అన్నాడు అనంటే మరి సర్ప సంతానం అని ఎవరినంటారు? దేవుని పిల్లలైతే దేవుని సంతానం అంటారు, ఆదాం పిల్లలైతే ఆదాం సంతానం అని అంటారు. మరి సర్ప సంతానం అని ఎవరినంటారు? ఎప్పుడంటారు? సర్పానికి పుట్టిన వాళ్ళు అయితేనే సర్ప సంతానమా అని అంటాడు. ఇప్పుడు మరి అక్కడ సర్ప సంతానం అని అన్నాడు కదా యోహాను గారు, కనుక వారు సర్పమునకు పుట్టిన వాళ్ళే. అసలు ఎప్పుడైనా ప్రకృతిలో ఈ ధర్మం కనబడిందండి మనకి ఎక్కడన్నా? ఒక పాముకు ఒక స్త్రీకి ముడిపెట్టిండ్లు అంటే ఈ బోధకులు నిజంగా వీరు బోధకులా? వీరు దైవ బోధకులేనా? దయ్యపు బోధకులా? ఇంకేమంటున్నారు తెలుసా? యోహాను గారే కాదు యేసు ప్రభుల వారు కూడా అన్నారు తెలుసా అని ఎక్కడి సందర్భం చూపెట్టారు తెలుసా అండి? ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్న సందర్భంలో చూపించారు. సర్ప సంతానమా చదవండి ఒకసారి. 12:34 ఏమన్నాడు అక్కడ? సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయం ముందు నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని అన్నాడు. ఈ సర్ప సంతానం అనేటువంటి పదాన్ని పట్టుకుని ఇదిగో సర్పముతో అవ్వబోతే ఈ పుట్టినటువంటి వాళ్ళే సర్ప సంతానము అని అన్నారు. మరి ఇప్పుడు లోకంలో సర్ప సంతానం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన డౌట్, ఇలా ఆదాము నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది, సర్పం నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. వీళ్ళరా ఆ పదాన్ని ఎలా అన్నాడు, ఎందుకన్నాడు అనంటే ప్రారంభంలో సాతాను ఏం చేసింది? పాముకు ప్రేరేపణ ఇచ్చి ఆదాము చేత అవ్వ చేత పండు తినేటట్లుగా తప్పు చేయించింది. అవునా? అంటే తప్పు అనేటువంటిది సాతాను పాము ద్వారా లోకములోనికి ప్రవేశింపజేసింది. అంటే ప్రవేశింపచేసింది అంటే ఆజ్ఞాతిక్రమము చేయున్నట్లుగా పని చేయించింది. అంతేగాని పిల్లల పుట్టుకకి దానికి సంబంధం ఏమీ లేదు. ఆ దేవుడు ఆదాము అవ్వను ఆశీర్వదించారు, వారిరువురు కలుసుకున్నారు, అప్పుడు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినప్పుడు ఏమని, ఇప్పుడు ఆ తల్లిగా ఆమె ఏమన్నది? మీరు ఆ సందర్భం చూడండి.
కయ్యను పుట్టినప్పుడు ఏమన్నది? 4వ అధ్యాయం 1వ వచనంలో చదవండి, మంచిగా చదవండి, 1వ వచనం వస్తుంది చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కన్నది. కయీను ఎవరికి కన్నదండి? ఆదాము కన్నది. అంత తేటగా ఉంది. ఈ గుడ్డి వాళ్ళకి ఆ వచనం ఎందుకు కనబడలేదు? ఎలా మాట్లాడుతున్నారు? అది నాలుక తాటి మట్ట. ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. యెహోవా దయ వలన అన్నదా? సర్పము దయ వలన అన్నదా? ఎంత తేటగా ఉంది. మరి సర్ప సంతానం అని ఎందుకన్నట్టు అని అంటే, అపవాదికి రకరకాల పేర్లు ఉన్నాయి కదండి. సాతానికి ఏమనున్నాయి? సర్పమని, అపవాదని, సాతానని, క్రూర మృగమని, దయ్యమని, ఘట సర్పము అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మీ గతంలో చెప్పాను, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఇప్పుడు ప్రారంభంలో చెప్పింది కూడా అదే. ఏమని చెప్పాను అనంటే, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్లుగా చేసేవారు, కానీ అలా చేయటం లేదు. మీరు మీ తండ్రి క్రియలనే చేయుచున్నారు అని ఆ తండ్రి, మీ తండ్రి అంటే ఎవరు అని చూపించాడు అక్కడ? అపవాది అని అన్నాడు. ఎందుకు తండ్రి స్థానంలో అపవాదిని చూపించాడు అనంటే, మీరు పుట్టుకతో దేవుని పిల్లలే అయినప్పుడు మీరు దేవుని దగ్గరనే ఉండాలి, దేవుని మాటలు వినాలి. కానీ ఏం చేశారు అనంటే, దేవుణ్ణి విడిచి ఇదిగో సాతాను పంచన చేరారు. ఇప్పుడు వాడి మాటలు వినటం ప్రారంభించారు. ఎప్పుడైతే వాని మాటలు మీరు విన్నారో, ఒక తండ్రికి ఇవ్వవలసిన గౌరవం తండ్రికి ఇవ్వకుండా తండ్రిని విడిచిపెట్టి వానికి ఇవ్వటం ప్రారంభించారు. కనుక వాడే మీ తండ్రి అయిపోయాడు మీకు అన్న ధోరణిలో అపవాది మీ తండ్రి అని అన్నాడు. అపవాది మీ తండ్రి అని అన్నాడు. అంటే అపవాది మీ తండ్రి అనన్నా అంటే దాని అర్థం ఏంటి? మీరు అపవాది సంతానము, మీరు దయ్యపు సంతానము, మీరు సాతాను సంతానము, మీరు సర్ప సంతానము అంటే దేవుని విడిచిపెట్టి పోయిన వారు అని దాని అర్థం. అలాగే మరలా ఆ దయ్యమును విడిచిపెట్టి, సాతానును విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళని ఏమంటున్నారు? ప్రభువునందు నూతనముగా జన్మించిన వారు. ఇలా జన్మించిన వారు మరలా దేవునికి పిల్లలగుదురు అన్నారు. వారు తండ్రి అని పిలవటానికి అధికారము నందుకున్నవారు అని అన్నారు. అంటే భావయుక్తంగా వారు చెడి సాతాను పంచన చేరారు గనక దాన్ని మనసులో పెట్టుకుని సర్ప సంతానమా అని అన్నాడే తప్పితే సర్పం మూలముగా వారు పుట్టారు అని అక్కడెక్కడ చెప్పలేదు. కనుక పిల్లరా, జన్మ పాపము అనేది లేదు. మనిషి పాపం చేస్తేనే పాపి అవుతాడు. కనుక జన్మ పాపము గురించి మర్చిపోండి, అది లేదు. కానీ ఒక విషయం మాత్రం మీ మనసులో ఎప్పుడు ఉండాలి, మనిషి పెరిగి మేలు కీడుని తెలుసుకుంటున్నాడు, వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నాడు. పాపము చేసి పాపులయ్యి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ లిస్టులో మనం ఉండకూడదు. మనం మహిమను పొందాలి, దేవుడు అనుగ్రహించి మహిమను పొందాలి. మనం ఆ మహిమను పొందాలంటే మనం పాపము చేయకూడదు. పాపం అంటే ఏంటో తెలుసు కదా ప్రియులారా మీకు? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం. బైబిల్ని అధిగమించి ఏ పని చేసినా అది పాపం అవుతుంది. మాట మాట్లాడినా, క్రియ చేసినా అది పాపం అవుతుంది. కనుక పాపం చేయకండి, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను
పొందుకోవటానికి అర్హులుగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం.